డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి కవిత గారు అనుకోకుండా సీఎం అయ్యారని చెప్పేసి వ్యాఖ్యలు చేశారు. నిజమే కదా. ఇప్పుడు ఆయన అనుకోకుండా డిప్యూటీ సీఎం అయ్యాడు. అసలు అవ్వాల్సినోడు కాదు. ఎందుకంటే వీళ్ళలాగా దొంగతనాలు తెలియదు, దోపిడీలు తెలియదు, లిక్కర్ మాఫియాలు తెలియదు. కాబట్టి ఆయన పాపం అనుకోకుండా సీఎం అయ్యాడు. మాట్లాడేటప్పుడు సిగ్గు ఎగ్గు ఆడదానిగా పుట్టినందుకు కొంచెం గౌరవం ఇలాంటివి ఉండాలండి. ఇంతకుముందు మాకు బీఆర్ఎస్ పార్టీ అంటే చాలా అభిమానం. నేను జన సైనికుడిని, నా పేరు నూకరాజు. నేను వాస్తవంగా చెప్తాను, ఇప్పటిదాకా వాళ్ళ పార్టీ మీద చాలా అపారమైన గౌరవంతో ఇక్కడ భారీ మెజార్టీతో గెలిచింది. కారణం వాళ్ళు సంస్కారవంతంగా మాట్లాడతారని. కానీ ఈవేళ కవితనే గొడ్డ బయలుదేరి ఆ కుటుంబంలో వాళ్ళ నాశనానికి ఈమె బయలుదేరింది. లిక్కర్ కేసులో అనుకోకుండా ఇరుక్కుపోయి వాళ్ళ పరువు మొత్తం తీసేసింది. ఈవేళ పవన్ కళ్యాణ్ గారిని ఆ మాటని వాళ్ళ గొయ్యి వాళ్లే తవ్వుకున్నారు. వాస్తవంగా ఇప్పటికే భూమి మీద ఉంది బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు అందులో పాతేయడానికి ప్రయత్నిస్తుంది కవిత. కాకపోతే పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని అలాంటి మాట అంటదండి.